నుంచి అమెరికా అబ్జెక్ట్ చేస్తోంది కదా సార్. ట్రంప్ కూడా రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మోదీ తనకు చెప్పారు రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు ఆపేస్తాను అని చెప్పి. భారత్ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు కెప్లర్ గణాంకాల ప్రకారం గత అక్టోబర్లో అమెరికా నుంచి చమురు దిగుమతులు పెరిగాయట సార్. అంటే ఏంటి, ట్రంప్ ఒత్తిడి మోదీ మీద పనిచేస్తోందా సార్? అంటే అమెరికా కోసం భారత్ రష్యాను దూరం పెడుతోందా, ఏమంటారు సార్? ఇప్పుడే కాదు, ఇక్కడ రష్యాను దూరం పెట్టడమా అమెరికాను దూరం పెట్టడం కాదు, మనకు కన్జ్యూమర్ కు కంట్రీ ఎకానమీకి ఏది లాభం. మీకు రష్యా నుంచి కూడా మనము ఉక్రెయిన్ వార్ కన్నా ముందు కొనలేదు కదా. ఉక్రెయిన్ వార్ కన్నా ముందు మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్ లో 1% రష్యా నుంచి ఉండేవి. సో మనము అప్పుడైనా మన రష్యా నుంచి కొనలేదు. అల్టిమేట్ గా మన ఎకానమీకి మన ప్రజలకు ఎక్కడ నుంచి కొంటే లాభం అది కొనాలి. ఏదో ఒక దేశం ఒత్తిడి మేరకు మనకు కొంటే అది ప్రమాదకరం. కానీ అన్ఫార్చునేట్లీ అమెరికా ఒత్తిడి మేరకు భారతదేశం చాలా కొనటానికి అంగీకరించింది. మీకు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఫిబ్రవరిలో అమెరికా వెళ్ళినప్పుడే ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్కువ కొంటామని, డిఫెన్స్ పర్చేజెస్ కూడా ఎక్కువ చేస్తామని, ఇలా రకరకాల అండర్స్టాండింగ్లకు వచ్చారు. ఆయన కూడా ట్రేడ్ డీల్ కుదరలేదు. ట్రంప్ వాదన ఏంటంటే ఇండియా వైపు సర్ప్లస్ ఎక్కువ ఉంది కనుక మీరు మా నుంచి కొనాలి వస్తువులు అనేది ట్రంప్ ఒత్తిడి. కొనడమే కాదు, ఇండియన్ అగ్రికల్చరల్ మార్కెట్లోకి కూడా, ఇండియన్ డైరీ మార్కెట్లోకి కూడా మాకు ఎంట్రీ ఇవ్వాలనేది డిమాండ్. సో మనకు ఉపన్యాసాల్లో చెప్తున్నది ఏంటంటే సవాలే లేదు, ఆత్మనిర్భరత, స్వదేశీ, ఎవరి ఒత్తిళ్లకు తలవంచేది లేదు అని చెప్తున్నారు. కానీ డేటా ఏం చెప్తోంది, అమెరికా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు పెరిగింది అని. ఇది అన్ని పత్రికలో వచ్చిన వార్త, మీరు చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు. మరి అమెరికా నుంచి ఎందుకు పెరిగింది? అమెరికా ఏమైనా చౌకగా ఇంధనం ఇస్తుందా? ఓకే, రష్యా ఇచ్చే ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కి అమెరికా ఇచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అమెరికా నుంచి కొనాలి. ఎందుకు రష్యా నుంచి కొనాలి మనం? సో అది గతంలో అమెరికా ఒత్తిడి మేరకు ఇరాన్ నుంచి, వెనిజులా నుంచి కొనడం ఆపేశాము. ఇప్పుడైతే ఇప్పటి వరకు రష్యా నుంచి మా కొనుగోళ్లు ఆగలేదు, తగ్గలేదు అనేది ప్రభుత్వ వాదన. మరి రష్యా నుంచి తగ్గకుండా అమెరికా నుంచి ఎట్లా పెరుగుతాయి? ఎందుకంటే ఇండియా ఇంపోర్ట్ చేసుకునేది సడన్గా పెరగదు కదా. మనం ఇప్పుడు 85% to 90% మన అవసరాలు దిగుమతి చేసుకుంటున్నాం. అదైతే పెరగదు కదా. సో అందువల్ల ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి, మీకు రిలయన్స్ వారు ఆల్రెడీ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తున్నారు అని. సో మీకు ఇతర రష్యన్ కంపెనీలు రోజ్నెఫ్ట్, లుకాయిల్ పైన ట్రంప్ ఆంక్షలు విధించిన తర్వాత చాలా మార్పు వస్తుంది మీకు కూడా. సో అల్టిమేట్గా ప్రభుత్వం చెప్తున్నది మా కన్జ్యూమర్ ఇంట్రెస్ట్, నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారమే మా ఆయిల్ కొనుగోళ్ళు ఉంటాయి అని ప్రభుత్వం చెప్తోంది. మరి అమెరికా నుంచి ఆయిల్ కొనడం ఏ రకంగా నేషనల్ ఇంట్రెస్ట్ అవుతుంది, ఏ రకంగా కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది అనేది ప్రభుత్వం చెప్పాలి. రెండవది, ట్రంప్ ఏం చెప్తున్నాడు, నాకు మోడీ ఒప్పుకున్నాడు, క్రమేటి వెంటనే తగ్గించడం సాధ్యం కాదు కానీ క్రమేటి తగ్గిస్తామని అంగీకరించాడు, ఇది మొదలవుతుంది అని ట్రంప్ చెప్పాడు. లేదు, అలాంటి హామీ ట్రంప్కు మోడీ ఇవ్వలేదు, అసలు మోడీ ట్రంప్ల మధ్య సంభాషణే జరగలేదు అని ఫారిన్ మినిస్టర్ వివరించాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ట్రంప్ చెప్పినట్లే జరుగుతుంది. ఏంటి అర్థం ఏంటి? మరి ట్రంప్ ఒత్తిడి ఉన్నట్టా లేదా? అందువల్ల మాటలకు చేతులకు ఎంత తేడా ఉందో చూడండి. ఆగస్టు 15 రోజు ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడాడు, నా పైన అనేక ఒత్తిళ్ళు ఉన్నాయి, నాకు చాలా ఇబ్బందులు ఉన్నా కూడా రైతుల ప్రయోజనాల కొరకు, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాల కొరకు గోడలాగా మోడీ నిలబడతాడు అన్నాడు. ఇది ఆగస్టు 15. అంటే ట్రంప్ ఇండియన్ అగ్రికల్చర్ అండ్ డైరీ మార్కెట్లోకి అమెరికా దిగుమతుల్ని పెద్ద ఎత్తున అనుమతించాలని ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో చేసిన మాట. నేను ఇన్ని ఒత్తిళ్ళున్నా, నాకు నష్టాలు జరుగుతుంది తెలిసినా నేను వినడం లేదు, నిలబడ్డాను. ఇది ఆగస్టు 15. ఆగస్టు 18 రోజు ఏం చేశారు, సరిగ్గా 72 గంటలు తిరగక ముందే కాటన్ పైన విదేశీ సుంకాన్ని, దిగుమతి సుంకాన్ని, ఇంపోర్ట్ డ్యూటీని 11% ఉంటే దాన్ని ఎత్తివేశారు. మొదలు సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఎత్తివేశారు, తర్వాత ఇప్పుడు డిసెంబర్ 31 ఎత్తివేశారు. దీంతో మన పత్తి రైతులు దివాలా తీస్తారు. మీకు ఉదాహరణ చూడండి, ఆయిల్ మేము రష్యా నుంచి ఆపుతామని ఒప్పుకోలేదు అంటారు, అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు పెరుగుతాయి.
మేము రైతుల పైన నిలబడతామంటారు. అమెరికా, ఆస్ట్రేలియా కాటన్కు దారాలు తెరుస్తారు. సో మీకు డిఫెన్స్ పర్చేజెస్ కూడా ఒకప్పుడు మనం 75% రష్యా నుంచే కొనేవాళ్ళం. చాలా రిలయబుల్, మనకు టైం టెస్టెడ్, కష్టకాలంలో అండగా ఉండేది. ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసాం, S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా నుంచి కొన్నది ఎలా ఉపయోగపడ్డది. ఇప్పుడు ట్రంప్ ఒత్తిడి మేరకు, అమెరికా ఒత్తిడి మేరకు తగ్గించుకుంటూ వచ్చాము. ఇప్పుడు అరౌండ్ 36% మాత్రమే రష్యా నుంచి కొంటున్నాం. పోనీ తప్పేమీ లేదు, డైవర్సిఫై కావాలి, ఏ ఒక్క కంట్రీ పైన ఆధారపడకూడదు అనుకుంటే అమెరికా నుంచి డిఫెన్స్ పర్చేజ్ పెరుగుతున్నాయి. అమెరికా ఏం చేస్తోంది, అటు పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తుంది, మనకు ఇస్తుంది. అందులో ప్రమాదకరమైన ఇప్పుడు F-35 ఉన్నాయి, దాంట్లో కిల్లర్ స్విచ్ ఉందని వార్తలు కూడా వచ్చాయి. అంటే కావాలనుకుంటే అమెరికా దాన్ని డిజేబుల్ చేయొచ్చు అని. సో మనం చూస్తున్నాం ఇండియా పాక్ కాంట్రవర్సీ వివాదాల్లో అమెరికా తీసుకునే వైఖరి. ఎందుకంటే రక్షణ కొనుగోలు అన్నప్పుడు చాలా కీలకం. ట్రంప్ రోజు చెప్తున్నాడు నేనే ఆపించాను యుద్ధాన్ని. సో అమెరికా రక్షణ దిగుమతులతో మనం పాకిస్తాన్తో యుద్ధం చేయగలమా? అదే పరిస్థితి అయితే మన ట్రంప్ మన పైన ఏ రకమైన ప్రభావాన్ని చూపెట్టగలుగుతాడు? అమెరికా ఇచ్చిన ఆయుధాలతో చైనాతో యుద్ధం చేయగలమా? అదే జరిగితే ట్రంప్ ఆపు అన్నప్పుడు మనం ఆపాల్సిందే కదా. సో అందువల్ల దేశ రక్షణ విషయంలో కాంప్రమైజ్ కావడం అనేది మరింత ప్రమాదకరం. సో కానీ పెద్ద ఎత్తున అమెరికా నుంచి కూడా మనం రష్యన్ దిగుమతులు కొంటున్నాం. ఇలా ప్రతి విషయంలో కూడా అమెరికాతో గట్టిగా నిలబడుతున్నామని చెప్తున్నారు. కానీ ఆ రాజీ కనబడుతుంది. ఇప్పుడు తాజాగా 10 ఏళ్ల పాటు కాంప్రహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. అందువల్ల అల్టిమేట్గా తేలుతుంది కదా. ఇప్పుడు ఏమి రియాలిటీ ఎప్పుడైనా నిలబడుతుంది కదా. ఇప్పుడు అమెరికా నుంచి రేపో మాపో రష్యా నుంచి నిజంగానే ఎంత తగ్గింది తెలుస్తుంది కదా. అల్టిమేట్గా రష్యా నుంచి తగ్గి అమెరికా నుంచి పెరిగిందంటే మేము ఒత్తిళ్లకు తల వంచలేదని ఎలా చెప్పగలరు? థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి